సగటు మనిషి స్వచ్ఛమైన గాలిని పీల్చి ఎంతకాలమైందో కూడా తెలియకుండా పోయింది. ఈ బిజీ జీవితంలో మనం పీల్చుతున్న గాలి ఎంత విషపూరితమైనదో అన్న విషయం మనం మరిచిపోయి బ్రతుకుతున్నాం. కొద్ది రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళేటువంటి మన పిల్లలు ఆక్సిజన్ సిలిండర్ మరియు మాస్క్ ధరించాలేమో అనిపిస్తోంది. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది మనం పీల్చే గాలి స్వచ్ఛమైనదా కాదా అని చెబుతుంది. ఒకసారి AQI పట్టికను మనం గమనిస్తే ఇలా ఉంటుంది. AQI వాల్యూస్ 0 నుంచి 50 వరకు ఉంటే దాన్ని గ్రీన్ గుర్తుతో సూచిస్తారు. ఇది మంచి గాలి అని అర్థం. ఇది కాలుష్య ప్రమాదం కలిగించదు. ఈ వాతావరణంలో మనం స్వేచ్ఛగా బ్రతకవచ్చు. AQI వాల్యూ 51 నుండి 100 వరకు ఉంటే దాన్ని ఎల్లో గుర్తుతో సూచిస్తారు. ఇది కూడా అంత ప్రమాదకరమైనది కాదు, కానీ కొద్దిపాటి కాలుష్యాన్ని మాత్రం సూచిస్తుంది. AQI వాల్యూ 101 నుంచి 150 వరకు ఉంటే దాన్ని ఆరెంజ్ గుర్తుతో సూచిస్తారు. దీనివల్ల కొద్దిపాటి సెన్సిటివ్ పీపుల్ అనారోగ్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణమైనటువంటి అందరి ప్రజానికానికి హాని కలిగించకపోవచ్చు. అదే AQI 151 నుండి 200 వరకు ఉంటే దాన్ని రెడ్ గుర్తుతో సూచిస్తారు. ఇది ఒక హెల్త్ అలర్ట్ లాంటిది. ఇది ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది. మరి AQI 201 నుంచి 300 వరకు ఉంటే దాన్ని పర్పుల్తో సూచిస్తారు. ఇక్కడ సెన్సిటివ్ పీపులే కాకుండా అందరూ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ AQI వాల్యూ 301 నుండి 500 వరకు వెళితే మాత్రం దాన్ని మెరూన్తో సూచిస్తారు. ఇది ఒక హెల్త్ వార్నింగ్ లాంటిది. ఇక్కడ ప్రతి జీవరాశి కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మన దేశంలో అధిక AQI వాల్యూ కలిగినటువంటి పట్టణాలను గనక మనం గమనించినట్లయితే ప్రప్రథమంగా న్యూఢిల్లీ 217, చండీగఢ్ 212, ముజాషిక్ నగర్ 182, భావ్నగర్ 181, బికనేర్ 180గా ఉంది. ఈ పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటారు. ముఖ్యంగా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. 10 మైక్రోమీటర్ల కంటే చిన్న పరిమాణంలో ఉండే కాలుష్య కారకాలు నేరుగా మన నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి మరియు రక్త కణాల్లోకి ప్రవేశించి ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ వ్యాధులను కలిగించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాలలో ఇంధనం అసంపూర్తిగా దహనం చెందడం వల్ల విడుదలయ్యేటువంటి కార్బన్ మోనాక్సైడ్ నేరుగా ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలోకి ప్రవేశించి అది మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. దీనివలన మన శరీరంలో క్రమేపీ మార్పులు వచ్చి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనం తట్టుకోవాలి అంటే మనం ఖచ్చితంగా N95 లేదా N99 వంటి మాస్కులు ధరించాలి. మన ఇంటి లోపల గాలిని శుద్ధి చేసే మొక్కలైనటువంటి కలబంద, శాంతి కలువ మొక్క మరియు స్నేక్ ప్లాంట్లను పెంచుకోవడం ఎంతో ఉత్తమమైనటువంటి పని. మరి మిగతా విషయాలు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటాయి. కాలుష్యం నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి అని. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో AQI వాల్యూ ఎలా ఉందో గూగుల్ సెర్చ్ ద్వారా కనుక్కొని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.